జగిత్యాల జిల్లా ధరూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. గంటన్నర నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వచ్చారు. జగిత్యాల జిల్లా ధరూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. గంటన్నర నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా జరిగింది, డీటెయిల్స్ చెప్పండి సందీప్. దాదాపు గంటన్నర క్రితం జరిగింది. అయితే దట్టమైన మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాసులు అంటే జగిత్యాల పట్టణానికి కూతబేట దూరంలో ఉన్న గ్రామం ధరూర్ ఇది. ఇక్కడ ప్లాస్టిక్ గోడౌన్ లో ఒక్కసారి అగ్ని ప్రమాదం జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే అప్పటికే ఫైర్ ఇంజిన్ చేరుకున్నప్పటికీ కూడా ఒక్క ఫైర్ ఇంజిన్ తోటి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే సరిపోలేదు. దీంతో మరో 2 ఫైర్ ఇంజిన్లు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కొద్ది వరకు అదుపులోకి వచ్చాయి. అయితే ముందు జాగ్రత్తగానే ఇప్పటికే ఇక చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేస్తూనే విద్యుత్తును సరఫరా నిలిపివేశారు. జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులు అలాగే మిగతా మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ప్లాస్టిక్ గోడౌన్ ఉంది, పక్కపంటే పెట్రోల్ బంక్ ఉండడము, చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉండడంతో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. మరి ఆ ప్లాస్టిక్ గోడౌన్ లో మంటలు రావడానికి కారణం ఏంటి? అయితే మరొక వాదన ఏమించుతున్నా అంటే శ్మశాన వాటిక వెనక ఉన్నటువంటి క్రమంలో గాలికి అగ్నికిరలు కొట్టుకొచ్చిన సందర్భంలో ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఎంక్వైరీలో ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉండగా ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. ఆ పక్కపొంటి పెట్రోల్ బంక్ అలాగే టైర్ల షోరూమ్ ఉండడంతో పాటు మిగతా ఇండ్ల సముదాయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి అటువైపు అగ్నికిరలు రాకుండా అయితే జాగ్రత్త పడ్డారు. మరి చూడాలి ఇంకెంత సమయం పడుతుంది. మరి ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎవరైనా గోడౌన్ లో ఎవరైనా ఉన్నారనేది మాత్రం మనకు ఒకటి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అయితే సపర్యలు ఇక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. మరి చూడాలి, జాతీయ రహదారి పైనే పక్కనే ఉండడం కొంచెం చోటు చేసుకుంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.